దేవుని స్తోత్రం. మీ అందరికీ కూడా ప్రభు నామమున శుభవందనాలు. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం నుంచి లూకా సువార్త 12వ అధ్యాయం. లూకా సువార్త 12వ అధ్యాయం 35 నుండి 40 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని ఇలాగున పిలుస్తారు. ఏమిటి అంటే, be ready and waiting for your master's return. అంటే అర్థం ఏంటంటే, మీరు మెలకువగా ఉండండి, అలాగే మీ ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టుకుని. రెండు మాటలు, మెలకువగా ఉండండి ఒకటి, రెండవది మీ యొక్క ప్రభువు లేక మీ యజమాని రాకడ కొరకు మీరు సిద్ధంగా ఉండండి. సిద్ధంగా ఉండండి లేక కనిపెట్టుకొని ఉండండి. రెండు ముఖ్యమైన మాటలు ఈ 40 వచనం వరకు 35 నుండి. ఇందులో యేసుక్రీస్తు ప్రభు ఆయన స్వయంగా బోధించిన సంగతి, ఆయన ఉన్నప్పుడే తన రెండవ రాకడ గురించి చెబుతున్నాడు. మొదటి రాకడలో ఆయన మాట్లాడుతున్నప్పుడే తన రెండవ రాకడ గురించి, మనుష్య కుమారుడు తన యొక్క వచ్చినప్పుడు మీరు మెలకువగా ఉండండి. మనుష్య కుమారుని కొరకు ఎప్పుడు వచ్చునో తెలియదు కనుక, మనుష్య కుమారుడు మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మెలకువగా ఉండుడి అనే మాట మనకు కనబడతాం. కాబట్టి సాధారణంగా మనము మెళకువ అంటే నిద్ర నుండి మెళకువే మాత్రమే కాదు. యేసుప్రభువారు గెస్సెమనే తోటలోనికి వెళ్ళినప్పుడు నిజంగానే వారు మెళకువగా ఉండి, అంటే ఈ సాధారణమైన నిద్ర నుండి మెళకువకుండే అనే మాటే అక్షరార్థం. రెండవది, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల్లో 5 కన్యకలు నిద్రపోతున్నారు అనే మాట కూడా మామూలు నిద్ర. కాబట్టి అక్కడ మెళకువ అన్న మాట సాధారణమైన నిద్ర నుండి మెళకువ అనే మాటే కనపడుతుంది. కానీ ఇక్కడ మెళకువ అనగానే మామూలు సాధారణమైన నిద్ర నుండి మాత్రమే కాదు. మరి ఏ పరిస్థితి నుండి మెళకువ అంటే చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఆత్మ సంబంధమైన జీవితములో మెళకువ. ఇది ఈ మెళకువ గురించి మాట్లాడు. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచున్నది. తమ ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటం, అతని ఎప్పుడు వచ్చునో అతని కొరకు ఎదురు చూసేటువంటి మనుషుల్లాగా మీరు ఉండండి. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, పెండ్లి విందు నుండి వచ్చి తమ ప్రభు ఎప్పుడు తట్టాడు తెలియదు కనుక మీరు ఆయన తట్టగానే అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. మనం ఎప్పటికప్పుడే విశ్వాస జీవితంలో రెండు ముఖ్యమైన సంగతులు, ఒకటి మెళకువగా ఉండుట లేక సిద్ధపడి ఉండుట, రెండవది కనిపెట్టుకొని. ఎందుకు కనిపెట్టుకుని ఉండాలి, ఎందుకు మెళకువ ఉండాలి అని అంటే, ఎప్పుడైనా ఆయన రావచ్చు. ఎప్పుడు వస్తాడో తెలిసింది అనుకో. అందుకేనంటే దొంగ ఎప్పుడు వస్తాడో తెలిస్తే తన ఇంటి వారు ఏం చేస్తారు, మెళకువగా ఉండి జాగ్రత్తగా దొంగతనం కన్నం వేయకుండా జాగ్రత్తగా చూస్తారు. అంతే. యేసుక్రీస్తు ప్రభు తన యొక్క రెండవ రాకడ విషయంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే,
దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు, అట్లా వస్తాడు ఆయన. ఇంకో ముఖ్యమైన సంగతి, ఆయన రాకడికి మనకి సంబంధం ఏంటండి అని. అవును, ఆయన రాకడకు లేక ఈ యుగాంతమునకు మనము ఈ లోకం నుండి వెళ్ళిపోవడానికి ఊడిపడదు. యేసుక్రీస్తు ప్రభు వస్తే ఏమిటి మనకి అంటే, అవును, ఆయన ఈసారి సాధారణమైన వ్యక్తిగా ఆయన రావడం లేదు. ఇదిగో ప్రతి నేత్రము ఆయనను చూసు, ఆయన పొడిచిన వారు ఆయన్ని చూస్తారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము కూడా ఆయన్ని చూస్తుంది. ఆయన్ను పొడిచిన వారు కూడా ఆయన్ని చూస్తారు. భూజనులందరూ ఆయనను చూచి, వారు వచ్చినప్పుడు అందరూ కూడా రొమ్ము కొట్టుకుంటారు. ప్రతి వారు ఆయన్ని చూస్తారు. ప్రతి నేత్రం ఆయన్ని చూస్తుంది. కాబట్టి ఆయన వచ్చే సమయానికి ఆయన యందు విశ్వాసం వచ్చినటువంటి వారు ఎప్పుడూ రెడీగా ఉండాలి. ఎందుకని అంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఒకవేళ ఇంకో మాట, యేసుప్రభువు వారు ఎప్పుడు వస్తాడో తెలిస్తే, లోకం కూడా ఎప్పుడు ముగింపు అయిపోతుందో కనుక తెలిస్తే, ఇంకా అసలు ఇంకో ముఖ్యమైన సంగతి ఏంటంటే, ఈ లోకం ఎట్లా అవ్వడం ఇంకా భయంకరంగా ఉంది. ఇప్పటికే చాలా భయంకరంగా ఉంది, ఇంకా అంతకంటే ఎక్కువ భయంకరంగా. ఎందుకో తెలిసిందా? యేసుక్రీస్తు ప్రభు ఆయన వచ్చే సమయానికి మనం ఈ లోపుగా గబగబా సిద్ధపడి ఏమి తెలియనట్టు ప్రభువా క్షమించిన ఆయన. ఇదిగో మనకి ఏ ఉదాహరణ దొరుకుతాయి తెలిసిందా? మంచి ఉదాహరణ దొరకవు ఎవరికైనా కానీ, చెడ్డ ఉదాహరణలు దొరుకుతాయి. ఎవరైనా మంచి పని చేశారు, చర్చికి బాగా క్రమంగా వస్తున్నారు, వాళ్ళకి ఉదాహరణ కనపడడం. ఎవరు మానేస్తున్నారు, ఎవరు వస్తున్నారు లేండి అనుకుంటాం. మంచి ఉదాహరణ తీసుకోరు మనుషులు, మంచి మాదిరి తీసుకోరు ఎప్పుడైనా కానీ. ఆ ఆఖరి నిమిషంలో దొంగకి ఒక అవకాశం దొరికిందే మనకు కూడా దొరకకుండా పోతారు. మనం కూడా అట్లాగే ఏంటి, యేసయ్యా నన్ను క్షమించిన ఆయన అంటే, ఆయన ప్రేమ కలిగిన వాడు కనుక, జాలి కలిగిన వాడు కనుక అంత క్షమిస్తాడు. అప్పటి వరకు మనం ఇష్టం వచ్చినట్టుగా జీవించవచ్చు. అన్ని అనుభవించడానికే మనం ఈ లోకంలో పుట్టాం. అంటే అనుభవించడానికి పుట్టలేదు. అది అన్నిటినీ సృష్టించినటువంటి దేవుడిని తెలుసుకోవడానికి, మర్యాదగా క్రమశిక్షణతో దేహాన్ని కాపాడుకోవడానికి, నోటిని కాపాడుకోవడానికి, ఆత్మను పరలోక రాజ్యం చేరేట్టుగా జీవించడానికి, శరీరాన్ని కాపాడుకోవడానికి, ఆత్మను కాపాడుకోవడానికి భూమి మీద మనం ఉన్నామన్న సంగతి మర్చిపోకూడదు. లేదంటే అన్ని అనుభవించాలి. అన్ని అనుభవించిన ఒక మాట అన్నాడు, ఆకాశము కింద భూమి మీద సమస్తమును వ్యర్థము. ఇన్ weighing everything under the sky. ఆకాశము క్రింద సమస్తము కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థము. వ్యర్థంతోనే మొదలు పెట్టాడు ఒక ఆయన అన్నిటినీ చూశాడు. ఒకవేళ దీనికి మళ్ళీ ఏమనుకుంటాను తెలిసిందా, అన్న కూడా చూడండి చూసినా వ్యర్థం అన్నాం. ఆయనకి వ్యర్థంలాగా అనిపించిందేమో, నాకు అర్థంగా ఉంటుందేమో అర్థవంతంగా అనవు. మంచితో అదే చెప్పేది. ఆయన తాత్పర్యం ఆయన లెక్కలో వ్యర్థం అంటాడండి. నేను కూడా చూసిందంత వ్యర్థమో లేకపోతే పరమార్థం చెప్తా అంటావా? తప్పుగలు సూర్యుని ఏమండి ఆకాశము క్రింద, సూర్యుని క్రింద సమస్తము కూడా జరుగు, సమస్తము కూడా వ్యర్థము వ్యర్థము అంటాడు సులభం.
వ్యర్థము వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నారు. వ్యర్థము వ్యర్థం ఇన్ సమస్తం సూర్యుని క్రింద నరుడు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుతున్నది ఏమి ఫలం, ఏ లాభం? ఏం లాభం కలుగుతుందంటే ఏం చెప్తాం? ఒకవేళ మనుషులు తమ కంటికి చూడవలసిన అన్నిటిని చూడవచ్చు, నోటికి రుచికరమైంది తినడానికి ఏదో అన్ని తినవచ్చు, ఇంకా తినడానికి ఏముందండి. చూడటానికి సమస్తము కూడా చూడవచ్చు. అన్ని దేశాలు ఒకవేళ సాధ్యమైన వాడు చూసిన తర్వాత ఇంకా చూడటానికి ఏముందని. కానీ మనిషి తన దేహముతో చేయని ప్రతిదానికి కూడా 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా చూస్తే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించు వాటి యొక్క ఫలము ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట, ప్రతి మనిషి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. దేహంతో జరిగించు ప్రతి వారి ఫలము పొందాలి. పొందకుండా తప్పించుకోలేవు. అది మనిషి దేహముతో చేసినటువంటి ప్రతి విధమైన తప్పిదమునకు శిక్ష అనుభవించాలి. భూమి మీద అనుభవించవచ్చు, ఒకవేళ పాతాళములో పడవేయబడవచ్చు. భూమి మీద ఉన్నప్పుడు ఇంకొక మాట కొనలేదు. అందుకనే కొందరు చూసి ఇక్కడే అనుభవిస్తున్నారండి అంట. ఇక్కడే అనుభవించిన తర్వాత కూడా ఇది తాత్కాలికం, అది నిత్యం. నిత్యము అగ్ని ఆనదు పురుగు. వాస్తవమే, నిజమే మాట. భయపెట్టట్లా వయసులు. బయట ఉన్న వాళ్ళు ఏమంటారంటే మతాలు మనుషుల్ని భయపెట్టి, ఎవరు భయపెట్టాడు జరిగే సంఘటన. దేవుడు ఉన్నాడా అంటే దైవం కూడా ఉండాలి. వెలుగు ఉందా అంటే చీకటి కూడా ఉంది. పగలు ఉందా అంటే రాత్రి కూడా వస్తుంది. పాపం ఉందా అంటే పరిశుద్ధత కూడా ఉంది. పరలోకం ఉందా అంటే నరకం కూడా ఉంది. అది నేను ఒకటే ఒప్పుకుంటానండి, పరలోకం అంటే పరలోకం ఉందని ఒప్పుకోలేక ఏది లేదండి అనుకున్నామని తల్లి వాటి దానికి వదలేదు, తప్పించుకోలేదు. పరలోకం లేదు, పాపము ఇది ఏది లేదు. ఏది లేకపోతే ఎట్లా? నువ్వు లేదంటే లేకుండా పోయిందనుకున్నావా? ఉన్నవన్నీ ఉంటానే ఉంటాయి, లేనివేవో లేకుండానే ఉంటాయి. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుతున్నట్లుగా దేవుని వాక్యములు 2 ప్రాముఖ్యమైన సంగతులు క్రైస్తవ విశ్వాసములో. యేసు క్రీస్తు ప్రభు ఆయన ఉన్నప్పుడే మళ్ళీ ఆయన 2వ రాకడ గురించి చెప్తున్నాడు. ఎంత అద్భుతమైన సంగతి! ఎవరు ధన్యులు అనేటప్పుడు మాట్లాడుతున్నాడు. ఏ దాసుడు తన యజమాని వచ్చినప్పుడు మెలకువగా ఉండుట ఆ యజమాని కనుగొంటాడో ఆ దాసుడు ధన్యుడు. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనుడో. కాబట్టి అప్పుడు ఎంత ప్రార్థన చేశావు, ఇప్పుడు ఎంత ప్రార్థన చేశావు అని చెప్పమా కదా. అది కూడా అంతే. చాలాసార్లు ఏదో మాట వచ్చినప్పుడు మాట్లాడతాం, కానీ ఎంత ప్రయాసపడ్డాం, అది చేసావు నువ్వు చెప్పినా ఎవరండి. ఎంత పిల్లోడు నీకు పుట్టావురా, నీకు పేరు పెట్టావు, నీకు ప్రార్థన చేసావు, నీకు ఉయ్యాలు వేసావు, పేరు పెట్టావు, అన్నప్రార్థన చేసావు, నీకు పెళ్లి చేసావు, నీకు మళ్ళీ పిల్లలు పుట్టారు, నీకు ప్రార్థన చేసి వచ్చేవాడవరా అంటే వాడు నీకు ఎవరన్నా లెక్క చేస్తాడా? వేసావు దేవయ్యా, ఎవరు లెక్క వేసాడు? అదే కదా చెప్తున్నాడు, వాస్తవమే. కాబట్టి ఎప్పుడో ఏదో చేశాను అంటే చేసావులేని అసలు ఏం కదా పట్టించుకోమంటున్నా.
పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని ఇదిగో నువ్వు ఎట్లా చూశాను అనుకున్నావు అని చెప్పానంటే కొంచెం పట్టించుకోండి నీ ధర్మం అన్నట్టుగా అందరూ చూసినట్టుగా నువ్వు చూసావు. పెద్దోడు అయి పెట్టిపోయిన తర్వాత నువ్వు ఎట్లా చూసావు, ఎన్ని బాధలు, అసలే నెలతమ్ములో ఉంటావు, నన్ను ట్యూబుల్లో పెట్టాల్సి వచ్చింది, ఎన్ని బాధపడ్డావు అని చెప్తే పెరిగిన తర్వాత మాట జవాబు లేదు, అయిపోయింది. అంతే కదా, ఏం పెద్ద లెక్క ఉండదు. కాబట్టి మనం భక్తి విషయంలో, విశ్వాసం విషయంలో కూడా ఎప్పటికప్పుడే మనము సిద్ధంగా ఉండడానికి కనిపెట్టి, భక్తి డిపాజిట్ లాంటిది కాదు, అక్కడే ఉంటుంది డిపాజిట్. కాబట్టి కొంచెం కొంచెం అవసరమైనప్పుడు తీసుకోవచ్చు. భక్తి విశ్వాసం అనేది డిపాజిట్ కాదులే కానీ మనకు అది ఒక గొప్ప ధైర్యమును, నిరీక్షకు కలుగేస్తుంది. ఇందులో సందేహం కాకపోతే అది డిపాజిట్ అట్లా ఉంది భక్తి. అప్పుడు నేనంటే పెట్టాను దాన్ని అనంటే మాత్రం ఉండదు. ఎప్పటికప్పుడే ప్రార్థన, ఎప్పటికప్పుడే విశ్వాస జీవితం, ఎప్పటికప్పుడే సాధన చేసుకోవడం, అభ్యాసం చేసుకోవడం అవసరం. బీ అలర్ట్, మెలకువగా ఉండండి. అండ్ వెయిటింగ్ ఫర్ యువర్ మాస్టర్స్ రిటర్న్, మీ యొక్క ప్రభువు యజమానుని యొక్క రాకడ కొరకు మీరు కనిపెట్టుకుని ఎప్పుడు వస్తాడో మీకు తెలుసా? మనం అందరం ప్రైజ్లు ఆడతాం, లేకపోతే అన్నారనుకోండి ఒకళ్ళేమో వందనాలు అన్నారనుకోండి, జై మసీ. నార్త్ ఇండియాలో ఏమన్నా తెలిసిందా? జై మసీ. ఇప్పుడు ఇక్కడ ఏదో అంటున్నారు కదా, అనకపోతే మన ఏదో ఇబ్బంది పెడుతున్నారుగా. కింద పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళు మొదలుకొని రాజస్థాన్లో సంఖలో ఉన్న పిల్లలు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి, తల్లి సంఖలో ఎత్తుకుంటది, ఆ పిల్లలు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి మాటలు వస్తే జై మసీ అని. జై మసీ, మసీ అంటే యేసయ్య వాడు. జై మసీ, జై మసీ కనబడగానే జై మసీ. అలాగే ఇంకొక కొందరు ఏమన్నారు అని అంటే, మరణాత అంటే యేసు త్వరగా రమ్ము, యేసు త్వరగా. నీ పేరు యేసు త్వరగా రమ్ము కాదు, నా పేరు కూడా యేసు త్వరగా రమ్ము కాదు. అయితే కానీ కనపడగానే విష్ చేసుకున్నప్పుడు ఏమన్నారు? యేసు త్వరగా రమ్ము. మంచి మాట, యేసు త్వరగా, మరణాత త్వరగా రమ్ము. ఎందుకు ఆయన త్వరగా రావడంతో మనకి పని అని అంటే, ఆయన త్వరగా వస్తే మనకు విడుదల అందుకుంటుంది. ఆయన త్వరగా 2 రోజులు పెట్టి పోవాలి కదండి, పోతాం ఏంటి, కోపం పట్టుకుని వెళ్ళటం ఏంటి. బ్రతికి ఉండు నిలచి తగయుడగుచు నిలచి సదయుడగుచు ఆయన ఎప్పుడైనా ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుని, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 వచనం.
ఇదిగో అదుపునంత నిలుచుని నటుస్తున్నా, ఎవడైనను నా స్వరము విని. ఇది ఏమో ఒకవేళ ఇది ఈ సంఘానికి రాసిన ఉత్తరమైన కోటి. రక్షణ విషయములో ప్రభు తట్టుతున్నాడు, రక్షింపబడటం విషయం. అలాగనే ముఖ్యమైన సంగతి ఏంటంటే ప్రభు కూడా తన రాకడ విషయములో కూడా ఆయన సిద్ధంగా. ఎప్పుడు వస్తారు ఆయన? ఆయన వచ్చినప్పుడు వెలుగుగా అది మనం ఏమనుకుంటాం? ఇవాళగా 25వ తారీఖు అండి. వెలుగు అనే మాట మా దగ్గర చెప్పమాకండి అందరూ. మీరు అదేదో మీరు చూసుకోండి. ఉంటారు దానికి సంబంధించిన వాళ్ళు కొందరు, వాళ్ళే వెలుగుకుండా కలిగిన వాళ్ళు కొందరు ఉంటారు. అన్నిటికీ కొందరు ఉంటారు. ఏమండి? మనుషులు పరామర్శించడానికి వెళ్ళడానికి కొందరు ఉంటారు, ఒక పెళ్లికి వెళ్ళడానికి కొందరు ఉంటారు, పేరెంటానికి వెళ్ళడానికి కొందరు ఉంటారు. వెళ్ళేవాళ్ళు వెళ్తారు అందరూ అన్నిటికీ. ప్రార్థన చేయడానికి కొందరు ఉంటారు, ప్రార్థన చేయడానికి కొందరు ఉంటారు. నిద్రపోకుండా మెడుకుగా ఉండి కొందరు ఉంటారు. అది వాళ్ళకే కుదురుతుంది. మాట కదా ఇదే మాట తప్పుకోదు అదే కదా. అందరికీ చెప్తుంటాయి. అందరూ ఆయన నమ్మిన వాళ్ళ వరకు నిద్ర నుండి మెడుకుగా ఉండవలసి వచ్చినప్పుడు ఉంటాం. ప్రార్థన చేసి అవసరమైంది. గెత్సేమనే వనంలో యేసు ప్రభువును ప్రార్థన చేయడానికి మీరు ఇక్కడ ఉండండి. వాళ్ళంత దూరం ముందుకు వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు మళ్ళీ నిద్రపోతున్నారు. ఏమిటంటే నిద్రపోతున్నారు, కొంతసేపు అయినా మీరు మెడుపుగా ఉండలేరా? మళ్ళీ వెనక్కి వచ్చారు యేసయ్య, మళ్ళీ నిద్రపోతున్నారు. మళ్ళీ వచ్చారు యేసయ్య మూడోసారి, ఇక నిద్రపోండి అయిపోయింది టైం అన్న. చూసారా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల ఒక ముఖ్యమైన సంగతి ఏంటంటే మనము ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు. అదే మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన రాకడానికి నేను మన విశ్వాసానికి ముడి పెడుతుంది. మనం ఆయన నమ్మటానికి మరి అన్ని వదిలిపెట్టుకోవాలండి. పోతామండి. సృష్టి రోమా పత్రిక సృష్టి మిగుల ఆశతోటి తేరి చూచుచున్నది అనే మాట చదువుతానా? ఒక మాట చెప్పినారు జ్ఞానం పెట్టారు. చూడండి 8వ అధ్యాయం 20 నుంచి చదివితే 20. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ కొరకు. అవును, సృష్టి అంతా కూడా దేనికి ఎదుర్కొంటుంది? పంచభూతములు సృష్టి అండి. ఆకాశం, భూమి, గాలి, నీరు, అగ్ని పంచభూతములు. సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తున్నదండి. దేని గురించి? దేవుని పిల్లలు పొందబోవు మనము మహిమ పొందాలని సృష్టి ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఆశ్చర్యకరమైన సార్, బైబుల్ భాష వేరు, బైబుల్ యొక్క తాత్పర్యము వేరు. సరిగా అవగాహన చేసుకోకపోతే ఏమి ప్రయోజనం లేదు. అది సృష్టి అంతా కూడా దేవుని పిల్లలు అనగా రక్షింపబడిన వారు, ప్రభువుని అంగీకరించిన వారు, సంఘము, సార్వత్రిక సంఘము, విశ్వాసులైన వారు పొందబోవు మహిమ కొరకు ఎదురు చూస్తారు. మరి ఆ పొందబోయే దేవుడు మహిమ కొరకు. అందుకనే చూడండి చదువునారా, దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుతున్నను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. 22 సృష్టి యావత్తు ఇది వరకు
ఏకగ్రీవముగా మూలుగుచు. చెప్తాను యెషయా గ్రంథంలో మనం చదువుకుంటాం, భూమి పాకమని ఇటువంటి ఊపుతున్నది. చెప్తారుగా, భూమికి కూడా ఏదో పెడతావునా, భూమాతను ఏదో ఉంది, లేక భూదేవుడు ఏదో పెడతావు, అందుకే పెట్టేవనుకో వాడి పేరు. అమ్మో భూదేవి వేయలేకపోతుందండి పాపం అని చెప్తాను. భూమి పాకవలే భూమి పునాదులు కనిపించుతున్నాడు. భూమి పూర్తిగా బద్దలైపోవచ్చున్నది. భూమి కేవలం పునకలైపోవచ్చున్నది. భూమి బహుగా దద్దరిల్లుచున్నది. భక్తుని వలె కేవలము కూలుచున్నది. పాకవలే ఇటు అటు ఊగుచున్నది. సరే, దాని అపరాధమును అది కానీ అది పడి ఇకను లేవ. చూసారా, అది పడిపోయి ఇక లేవ. పాకవలే భక్తుని వలె ఊగుచున్నది. ఎందుకంటే దాని అపరాధం అయిపోయి సృష్టి యావత్తును ఏకగ్రీవముగా మూలుగుచున్నది. విమోచన విడుదల కొరకు మనము కూడా దేవుని పిల్లలందరూ కూడా మహిమ పొందబోతున్నామనే దాని గురించి ఎదురు చూస్తాము. చూసారా, ఏకగ్రీవముగా మూలుగుచున్నది. విమోచనము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనము మూలుగుచున్నాము. దేహము యొక్క విమోచనము కొరకు, దేహము యొక్క విడుదల కొరకు. కనుకనే కొందరేమన్నారంటే, ఎందుకు నాయన జీవించటం దేహం నుండి విమోచనటం. కొందరేమన్నారు అంటే, కొందరేమంటారంటే సాధారణంగా ఏమండి, ఎంత వయసు వచ్చినా కానీ నాకేంటండి కాళ్ళు నొప్పి రావడానికి గల కారణం ఏంటి అంటాడు. కారణం ఏంటి, బాగానే ఉన్నాయి. నాకేంటి కారణం ఏంటండి, ఎంత వయసు వచ్చినా కానీ అదే కాళ్ళు నొప్పి రావడానికి గల కారణం ఏంటి అంటే ఇది సర్వసాధారణమైన సంగతి ఒప్పుకోవాలి మనం, తప్పదు. అదే కదా, వాళ్ళు నొప్పి రావటం కానీ, వాళ్ళు కనపడకపోవడం కానీ, అన్ని కూడా శక్తి తగ్గిపోవడం కానీ సర్వసాధారణమైన సంగతి. నాకేంటండి అంటావేంటి, నీకేంటి, నాకేంటి, మనమేమి దేవుని నమ్మాడు కాబట్టి దేవతలు అయిపోవాలి, దూతలైపోతారు. దేవుడు నమ్మాం కాబట్టి జరామరణములు లేని వారు, అంటే పుట్టుకు చావు, దేవదూతలు పుట్టుకు చావు లేవు. అదే కదా, అందుకంటే పుట్టుకోలేదు కదా, పుట్టుకుంది కాబట్టి చావు కూడా, మరణం కూడా. నాకేంటండి అంటే అంటే కుదురుతుంది, ఇది సహజమైన సంగతి. కాబట్టి కాకపోతే ఒక మాట, ఏ దశలోనూ బాధను నొప్పిని ఎవరో భరించలేం కనుక ప్రార్థన చేస్తున్నాం, అంతవరకు తప్పు లేదు. అంతేగాని ఎప్పటికీ కూడా కాళ్ళు నొప్పి రాకుండా, ఎప్పటికీ కూడా ఏమండి కడుపు నొప్పి రాకుండా, ఎప్పటికీ కూడా ఏ వ్యాధి కూడా మన దరిదాపులో చేరకుండా ఉంటుంది అనుకున్నావు చూడు, అది బుద్ధిహీనం. అది అలా అనుకుంటే తప్పు, అది జరిగే పని కాదు. అది అట్లా ఎందుకు అనుకున్నావు? అందుకని అంటారు, దేహము అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏదైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై, అది నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడ్డాం. ఏంటంటే ఓ నాటికి దేహము విమోచించబడి మనము మహిమ దేహమును పొందుతాం, మహిమపరచబడబోతున్నాం, దేవుని మహిమలో ఉంటాం. ఎప్పుడు అంటే ఆయన వచ్చినప్పుడు. ఆయన వచ్చిన మీరు చదవండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 29 వచనం 28 కానీ 29 కానీ చదువునారా? యోహాను సువార్త 5వ అధ్యాయం
దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ, అది గడిపి ఒకటి దానికి ముందే కూడా సమాధులు ఉన్నవారు కూడా ఈ శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వస్తారు. ఒకరు నిద్రిస్తూ ఒకరు సజీవులంగా ఉంటే మనము ఆయనతో కూడా కొనిపోవబడదు అని 1 తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి చదువుకుంటూ వస్తాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ప్రభువు పరలోకము నుండి దిగి వచ్చును. కాబట్టి క్రైస్తవ విశ్వాసం ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూసేవారంగా. నాథా, పాతాళములో ఉన్న వారు కూడా కేకలు పెడుతున్నారు, నాథా ఎందాక మాకు తీర్పు తీర్చక ఉంది. అలాగనే సజీవులుగా ఉన్న మనమేమో దేహ విమోచన కొరకు ప్రార్థన చేస్తాం. అయితే దేహ విమోచన లేకపోతే దేహంలో ఆరోగ్యం రెండు సంగతి. అంతే, దేహంలో ఆరోగ్యం అయితే ఒక ముఖ్యమైన సంగతి చెప్పగలం. మనము నిరీక్షణ గల వారమై రక్షణ పొందితిమి. మన రక్షణ ఎలాంటిది? నిరీక్షణతో కూడినటువంటిది రక్షణ. ఎందుకనగా ఒకనొక దినమున మనము ప్రభుతో పాటు ఉంటాం, మహిమపరచడం. ఇది క్రైస్తవ నిరీక్షణ. ఈ జన్మ తర్వాత బట్టి ఇంకే జన్మలో కొడతాము, ఆ జన్మ ఉండదు. పిల్లిగా పుడతావు, నక్కగా పుడతావు, కుక్కగా పుడతావు, లేదు అవి లేదు. వీళ్ళకే ఒక కుదరట్లా. ఇంకా నువ్వు పిల్లిగా ఉంటే ఏం చేస్తావు? అదే కదా. ఏ భార్య అయితే తన భర్తను చక్కగా చూడదో వచ్చే జన్మలో పూట నక్కకపోతున్నాను. మీరంటారు వెంటనే స్త్రీలు ఏమన్నా మరి పురుషులు చెప్పలేదు, చెప్పలాడు. మరి ఏ భర్త అయితే తన భార్యకు సరిగ్గా చూడడం మరి ఆల్రెడీ పుట్టారు చెప్పలేదే మాట్లాడారు. కాబట్టి ఏ భర్త అయితే తన భార్యను వేధిస్తారో వాడు వచ్చి జన్మకుంటారు. అది కూడా చెప్పాలి. భార్య సంఖ్య చెప్పేవే జన్మలు, జన్మ కర్మ ఫలాలు, ఇవన్నీ బైబుల్ ఉన్నటువంటి విషయం. బైబుల్ ఏం చెప్తుంది అంటే మనుషులు అందరూ ఒక్కసారి వృత్తి పొందవని అడుగుతారు. వాళ్ళ తీర్పు జరిగింది. యేసు క్రీస్తు ప్రభు మరణా తిరిగి వచ్చినప్పుడు ఎవరు మెడుపుగా ఉన్నారో వారు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 8 ధన్యతలు, 8 బీటిట్యూడ్స్ అంటారు. యేసు ప్రభు వారు నోరు తెరిచి ముందు ధన్యతల గురించే మాట్లాడాడు. కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 3 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం. 5వ అధ్యాయంలో నోరు తెరవగానే మొట్టమొదట ధన్యులు, వీరు ధన్యులు, వారు ధన్యులు, వారు ధన్యులు అన్నారు. ధన్యత గురించి మాట్లాడారు. మనం ఏమనుకుంటాం సాధారణ లోకంలో ఎవరెవరిని చూసి అమ్మో వీళ్ళు ధన్యులు అని చెప్పి అనుకుంటాం. కానీ బైబుల్ నిర్వచనం వేరు ధన్యత అనే మాట వచ్చినాం. ఆర్థికంగా బాగున్నారనుకోండి, ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నారనుకోండి, అమ్మో వాళ్ళ ధన్యులో కొంతవరకు ఒకవేళ మాట్లాడుకోవచ్చు. వాళ్ళకి ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది కాబట్టి కొంతమందికి మాట్లాడు. అదే అంత ఖచ్చితంగా దేవుడు లేకపోవచ్చు. అది ధనం, ఆరోగ్యం, అది ఒకటే కదా. ఏదో ఒక మానవ సంబంధమైన లోపం అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు లేకుండా ఉంటే ధన్యత సంపూర్తి అన్నీ ఉన్నాయి. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ఆత్మను కోల్పోతే వారికి ఏమి ప్రయోజనం? ఒకరు చాలా మంది అదే అనుకున్నారు. ఏంటంటే ధన్యత, ఇది ధన్యత, అది ధన్యత. తప్పులేదు, కొంతవరకు వేయి. కానీ సంపూర్ణమైన ధన్యత
సంపూర్ణమైన బ్లెస్సింగ్ అంట, ఆశీర్వాదం. దేవుడు లేకుండా లేదు, ఆయన లేకుండా ఆయన ఉంటే ఇబ్బందులు ఉన్న, కష్టాలు ఉన్న, పాపం త్వరగా చెప్పనివ్వరు. ప్రభునందు ప్రియమైన దేవుడు పిల్లల, మనం చదువుతున్నట్లుగా మన యజమాని వచ్చినప్పుడు ఏ దాసులు మెళకువగా ఉంటారు పదుమంది, ఆ దాసులు అతడు నడుము కట్టుకొని ఆయనే వచ్చి నడుము కట్టుకుని, నిజంగా వాళ్ళకి అక్షరాలు అట్టాగే పెట్టారు. ఎవరికి? శిష్యులు. ఆయన తువాలు తీసుకుని నడుము కట్టుకుని వాళ్ళ పాదములు ఏమండి కడుగుచు, శిష్యుల యొక్క పాదములు కడుగుచు ఉంటుంటే, ఓ వద్దు ప్రభా మీరు కలడు. అప్పుడంటే నేను నీ పాదములు కడగకపోతే నీవు నాతో పాటు నా రాజ్యంలో ఉండలేవంటే, మొత్తం కడగండి అంటే తీశారు. మొత్తం అక్కర్లేదండి, ఎదురు మీద కడగండి, స్నానం చేయించండి. ముందేమో కాళ్ళు పడుకుంటే బాధలు పడుకుంటేనేమో మీరు మా బాధలు పట్టుకుంటావా అన్నారు. ఎవరు? పేదలు. లేదు, నేను నీ పాదములు కడగవలసింది, లేకపోతే నాకు పాత్రలు కాదంటే అంటాడు. మొత్తం కడగండి, మొత్తం అక్కర్లా. స్నానము చేసిన వాడు పాదములు కడుక్కుంటే చాలు. స్నానం చేసిన వాడు పాదములు కడుక్కుంటే ఎక్కడ జవాబు చెప్పాలా? ఇక్కడ మనం కూడా స్నానం చేసి, తీర్పుకు రాసిన పత్రిక ప్రకారం పునర్జన్మ సంబంధమైన స్నానము అంటాడు. ఏ స్నానం చేసావు? నువ్వు స్నానం చేస్తావు, ఆ స్నానం గురించి కాదు. తీర్పుకు చదువులన్న మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, అదుగండి తన కనికరము సంపూర్ణమే పునర్జన్మ సంబంధమైన స్నానము. పునర్జన్మ సంబంధమైన స్నానం. ఒకడు నీతి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని అటు దేవుని రాజ్యములో చూడలేడు, దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు అన్నట్లుగా నికోదేముతో యేసయ్య 3వ అధ్యాయం యోహాను సువార్తలో మాట్లాడుతుంది. దేవుని రాజ్యాన్ని చూడాలంటే, దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే నీతి మూలము కాదు, ఆత్మ అంటే బాప్తిస్మం. అది బాప్తిస్మం ఇచ్చి యోహాను మొట్టమొదట యేసు ప్రభు వచ్చేదానికి ముందు ఆయన లూకాసు వార్తలో కానీ మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో కానీ ఏమని ప్రకటిస్తున్నాడు? ఇదిగో గొడ్డలి చెట్లు వేరున ఉంచబడినది, ఫలింపని ప్రతి చెట్టు నదికి అగ్నిలో పడలేదు. ఫలించు చెట్టు మరి ఎక్కువగా ఫలించవలని దానిలోని పనికి రాని తీగలలో తీసిపాలని దేవుడు కోరుకుంటున్నాడు. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. భక్తి విశ్వాసం అంటే ఊరుకునే ఇటు వచ్చి అటు పోయి కాసేపు కూర్చొని వెళ్ళేది కాదు. అంత తేలికైన సంగతి కాదు, సామాన్యమైన సంగతి కాదు. క్రైస్తవ విశ్వాసం సాధకం చేసుకోవాలి, అభ్యాసం చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. దేహాన్ని కూడా అవసరాన్ని నలగొట్టుకోవాలి. పౌలే అంటున్నాడు, అనేకులకు బోధించి నేనే మనుషుడైపోతానేమో అని నా శరీరాన్ని నేను నలగొట్టుకోండి. దినదినం చూసారా, శరీరమును కూడా నలగొట్టుకుంటారు. ఎంతమంది కూడా కంఫర్ట్ జోన్ చూసుకుంటారు ఎక్కడ చూసినా. కాబట్టి నేను ఉరి చూడని వాని వలె నానా పరిగెత్తు వాడను కాను. గాలిని కొట్టినట్టు, గాలిని ఇట్లా పట్టుకుంటాం దొరుకుతుందా? వెల్లూరులో అయితే పెట్టవచ్చు. గాలిని కొట్టినట్టు నేను ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడైపోతానేమో అని నా శరీరమును నల్లగొట్టుకుని దాన్ని లోపరుచుకుంటున్నాను. శరీరం ఏం చేయమంటే చేయట్లా, నేను దాన్ని లోపరుచుకుంటున్నాను. శరీరం ఏమంటది?
యోహాను పత్రిక ప్రకారం లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవము డబ్బము, అది శరీరం. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకూడదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బము. శరీరాన్ని లోపరుచుకోవాలి, శరీరానికి లోబడిపోకూడదు. నిద్ర లేకుండా ఉండలేనండి, లేకుండా ఉండకపోతే హాస్పిటల్కి వెళ్లకుండా ఉండలేదు. అంతేగా, అంటే నిద్ర లేకుండా ఉండలేనండి, రోజు పెట్టుకోలేనండి అంటే హాస్పిటల్ కూడా వెళ్లకుండా ఉండలేదు. అంతే పడక పదార్థం నేను నిద్ర లేకుండా ఉండలేను. ఇంకా నాకు బాగా ఇష్టం అండి, ఇష్టం కుదరదు కాబట్టి ఇప్పుడు దాకా నేను మీ చేదు కూరలు తినవలసి వచ్చిందండి. ఏనా మంచిది ఆరోగ్యం. షుగర్ అవుతుందండి, అసలు వేపాకులే తీసుకుని మొత్తం తొందరగా తగ్గిపోతుంది. దీన్ని ఓకే వేపాసమే తాగేసి పోతుంది. తలకు పెట్టుకుని చాలా పాయిజన్ అయిపోయింది. అదొక చెప్పి తొందరగా తగ్గుతున్నాడు. చేసే పద్ధతిలో చేయాలి, తినే పద్ధతిలో తినాలి. ఏదో తింటే షుగర్ పోతుందని చెప్పి ఆ వేపాకులు దీని రోజు రసం తిని తాగుతావా, తాగితే తలకు పెట్టేసి పోతుంది. జీవన్ బాగా తగ్గిపోయి బాగా టెన్షన్ అయిపోయింది వ్యవసాయం. కాబట్టి ప్రభుత్వం చేయాలి, దేహమును శరీరాన్ని లోపరుచుకోండి. అంతేగాని ఇక శరీరం ఎట్లా చెప్తే ఎట్లా చేస్తావా, మనసు ఎట్లా చెప్పి ఎవరి మనస్సు రెండు ముఖ్యమైన మాటలు మన పాఠం. యేసయ్య సాక్షాత్తు మొదటి ఆకరణలో తాను స్వయంగా తను ఉన్న సమయంలోనే తన రెండవ ఆగమనమును గురించి రాకను గురించి మాట్లాడుతున్న ఆశ్చర్యం. మనిషి కుమారుడు అంటే వీళ్ళకేమర్థం అవుతుంది? మనిషి కుమారుడు అంటే మీరేంటంటే మీరు ఉన్నారుగా అని ఇంకో మాట. మా లూకాసు వార్తలో మనం పరిస్థితికి వచ్చాము అనుకోండి, కొంచెం ముందు పోయిన తర్వాత అయినా వీళ్ళకి అర్థం అవుతుంది లేదు శిష్యులకి. మనిషి కుమారుడు ఏమండి, భూమి మీద మనుష్య కుమారుడికి పాపములు క్షమించు అధికారం కలదని మీరు ఎరుగురా. అంటే మనిషి కుమారుడు అంటే ఆయన అనే సంగతి వాళ్ళకి అర్థం అవ్వాలి. దానికి ముందు కూడా అంతకుముందు యోహాను సువార్తలు కూడా చదువుతున్నప్పుడు కూడా మనం చదివే లెక్క అయితే నక్కలకు గొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూడు ఉన్నాయి, మనుషు కుమారుడు తలవాల్సి ఉంటుంది. కాబట్టి మనుషు కుమారుడు అంటున్నప్పుడల్లా ఆయన అన్న సంగతి వాళ్ళకి అర్థం అవుతుంది. అర్థం కాకుండా పోరా. అయితే మళ్ళీ రావడం కూర్చేయండి అది కదా, మళ్ళీ రావడం ఏంటి అసలు? అది అంటే ఎవరికి అర్థం అవుతాడు? ఆయన మొదటి రాకడంలోనే తన రెండవ రాకడం కూర్చేయండి. ఏ రాసులు వెళుతుగా ఉంటారు కనుగొన్న వారు అది ఆయనే వచ్చి నడుము కట్టుకొని వారికి భోజనము పెట్టి అది ఉపచారము ఏయులో మీకు నిశ్చయముగా చూపించు. మరియు అతడు రెండవ జామున వచ్చినను, మూడవ జామున వచ్చినను. ఏ దాసుడు మెడకుగా ఉండుట కనుగొను, ఆ దాసుడు ఎప్పుడైనా వస్తారు తెలియదు. ఆయన వచ్చే సమయానికి మనము అందరము కూడా సిద్ధపరచబడి ఉన్నాం. అదే బైబుల్ సెలవిస్తాం. ఎప్పుడైనా ఆయన రావచ్చు, మనకు తెలియదు. ఆయన మనము అనుకున్నది గడియలో యేసు ప్రభు వారు వస్తారు. త్వరగా వస్తారండి అంటున్నాం, ఎప్పుడు వస్తాడో తెలియదు అంటున్నాం. మళ్ళీ పేతురు పత్రిక అని 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో మొదటి నుండి ఉన్న ఆకాశం అట్లానే ఉంది, మొదటి నుండి ఉన్న భూమి కూడా అట్లానే ఉంది, సృష్టి అంతా అట్లానే ఉంది. ఇదిగో ఆయన వస్తానన్నాడు. ఆయన రాకను కూర్చిన వార్త ఏమాయను? 3వ అధ్యాయం. ఆయన రాకను కూర్చిన వాగ్దానము ఏమాయను? ఇతరులు నిద్రించినది మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభము నుండి ఉన్నట్టుగానే
అంతా అలాగే ఉంది కదా. కాబట్టి ఎప్పుడు వస్తాడు చెప్తే ఎట్లా కుదురుతుంది? అదే కదా ఇప్పుడుకే లోపం అంతా కూడా భయము లేకుండా మనుషులు ఇష్టానుసారంగా జీవిస్తూ ఇంకా 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 పాడైపోతుంది మనిషి. ఒకవేళ ప్రభు వచ్చే సమయానికి పలానప్పుడు వస్తారని చెప్పే లెక్క అయితే అప్పటిదాకా మనుషులు ఏం పర్లేదులే, హాయిగా తిని తాగి ఇష్టం వచ్చినట్లుగా జీవించవచ్చు. ఆఖరికి వెళ్ళి అయ్యా ఏసయ్యా క్షమించిన ఆయన అంటే క్షమించేస్తాడు, చక్కగా పరలోకపోవచ్చు. ఈ గోలంతా ఎందుకు? ఇది చూడకూడదంటారు, ఇది పట్టుకోకూడదంటారు, ఇది కొట్టుకోకూడదంటారు, ఇది తినకూడదంటారు. ఇదంతా ఎందుకు? ఈ నియమాలన్నీ మనం భూమి మీద మనం ఇష్టం వచ్చినట్టుగా జీవించవచ్చు అని అనుకోరు. ఇంకా పడేయకూడదు పాపం. అదే కదా, ఏవి మనుషులకు చెప్పాల్సిన అవసరం లేదు, అవి మరుగుపరచబడ్డాయి. అన్నింటినీ మనుషులకు చెప్పక్కర్లా దేవుడు. నేను ఇది చేస్తున్నాను, ఇది చేస్తున్నా, ఇది చేస్తున్నాను ఏమండి, అన్నీ చెప్పక్కర్లా. దేవుడు అన్ని చెప్పి చేయక్కర్లా. ఏవో చెప్పాల్సినప్పుడు చెప్తున్నాడు. అబ్రహాంతో అన్నాడు, కాకపోతే నేను చేయనుద్దేశించిన పని ఈ యొక్క ఏమంటాం సొదొమ గొమొర్రా విషయంలో నీకు చెప్పకుండా నేను చేస్తానా? అట్లానే అన్ని చెప్తానా? అన్ని చెప్పక్కర్లా. మనిషి ఏమి చెప్పాలో అవి తెలియజేస్తాడు. ఏమి అంత అవసరం లేదో అవి చెప్పాల్సిన అవసరం నాకు చెప్పలేదండి దేవుడు. ఏమండి, కాబట్టి ప్రభువులకు కాదు, మనము దేవుని ఎరిగినటువంటి వాడు. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. మనిషికి ఎంతవరకు తెలియజేయబడతాయో అంతవరకు తెలియజేయము. ఏం చెప్పాలో అది చెప్తాడు దేవుడు. అన్ని చెప్పక్కర్లా మనిషికి. ఇది ఎట్లా ఎందుకు చేశాడు దేవుడు, అది ఎట్లా ఎందుకు చేశాడు, ఇలా ఎందుకు చేయకుండా ఉన్నాడు, అలా చేస్తే బాగుంటుంది కదా, ఇలా చేస్తే బాగుంటుంది కదా అంటే అక్కర్లా. ఏది సరైనదో దేవునికి తెలుసు. మీ దగ్గర ఆలోచన అడుగుతారే మనుషుల దగ్గర. అదే ఆయనకు మంత్రి అయి సలహా ఇచ్చిన వాడు ఎట్లా చేశాడు దేవుడు, అది అట్లా చేశాడు. అన్యాయం అంటే ఎవరు అనటానికి లేదు. ఏది న్యాయమో అది దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం అయితే నడుమును కట్టుకొని ఉండుని, దీపమును వెలుగుచుండాలి. ఆయన ఎప్పుడైనా వస్తాడు. 2వ జామున వచ్చునో 3వ జామున వచ్చునో తెలియదు. దొంగ చెప్పి రాడు, అంతే కదా. దొంగ చెప్పి వస్తే ఇంటి యజమాని జాగ్రత్త పడతాడు. కాబట్టి మెళకువగా ఉంటాయి, నిద్రపోకుండా ఇంకా ఇద్దరు మనుషులు పెట్టుకొని కర్రలు తీసుకుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వస్తాను మనం చెప్పు అక్కడే. ఏ సైడ్ కూడా అలాగే ఎప్పుడు వాడుకోనని గడియలో ఆయన వస్తుంది. ఆయన వచ్చినప్పుడు నువ్వు వెనుకటి యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైనా వస్తుంది. మనం రెడీగా ఉండాలి. లోకాన్ని విడిచిపెట్టి ఎప్పుడైనా మనం నీ దీపమును వెలుగుచుండదు. వలసీలు ఏమంటాం దశలోనిక పత్రికలో, ఎఫెసీయుల పత్రికలో 2 చోట్ల 2 రకాలుగా వాయబడిన ఒక మాట చెప్తాను. మీ ఆత్మను పరిశుద్ధాత్మను దుఃఖపరచదు. 2 మాటలు. ఆత్మను దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచదు. విమోచన దినము వరకు, అందుకండి విమోచన దినము, విడుదల దినము వరకు మీరు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ముద్రించబడ్డారు. పునరుద్ధానం ప్రభునందు ప్రియులారా, భయంకరమైనటువంటి కడవరి దినాల్లో మనం జీవిస్తుండగా
జాగ్రత్త కలిగి మెలకువ కలిగి ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలి. మంచి దినములు చెడ్డవి. నేను రెడీగా లేనండి. ఎప్పుడు రెడీగా ఉంటాను? ఏదన్నా ఒక సంగతి మనం ఎవరైనా ప్రార్థన చేయడానికి వెళ్ళాలి. నాకు ముందు చెప్పాలండి అని ఇప్పుడు అంటున్నావు. ఏసై వచ్చినప్పుడు నాకు ముందు చెప్పాలను అది అర్థమైందా? ఊహకు ముందు చెప్పను. ఏదైనా అవసరం వస్తే, ఇబ్బందులు వస్తే పలానా చోటకి వెళ్ళాలి, పలానా చోట ప్రార్థన చేయడానికి వెళ్ళాలి, వార్త వెళ్ళి పరిగెత్తుకుపోవడమే. ఇందులో చెప్పేవాళ్ళు పరిగెత్తుకుని ఒక టీం లేదు, చెప్పించుకునే టీం ఒకళ్ళు. అది గుర్తుపెట్టుకోండి. ఏదో వార్త తెలుసు, ఇక్కడ వెళ్ళాలి ప్రార్థన చేయడానికి, అక్కడ వెళ్ళాలి ప్రార్థన చేయడానికి, వాళ్ళ అవసరంలో ఉండాలి. తెలిసిందారా? తెలియకపోతే నాకు అంటారు. ఏమండి, దీనికి హోంవర్క్ పని కట్టుకుని ఒక సిద్ధపాటు 3 రోజులు 3 ప్రయాణం కట్టుకోవడం, ప్రభు వచ్చినప్పుడు కూడా నేను సిద్ధపడాలంటావా? రెండు ముఖ్యమైన సంగతి. ఒకటి ఎన్బిఎల్ఐడి ఎప్పుడు మెళుకువగా ఉండదు. అండ్ వెయిటింగ్ ఫర్ యువర్ మాస్టర్స్ రిటర్న్. వెయిటింగ్ ఫర్ యువర్ మాస్టర్స్ రిటర్న్. మీ యజమాని, పరలోకపు యజమాని, పరలోకపు తండ్రి మరలా యేసయ్య రెండవ ఆగమనంలో రాబోతున్నారు. ఆయన కోసం కనిపెట్టుకో. అది అంతేగాని ఎవరు దీనికి నాకు చెప్పలేదంటే, ఇద్దరు కూడా తిరుగులు విసురుతుంటే ఒకడు వెళ్ళిపోతుంటే నాకు చెప్పలేదంటమ్మా అని అంటావు. పక్క ఆమె చేయి తెలుస్తుంది. ఇద్దరు పుల్ల తిప్పుతారు. రోజులు తెలుసా? ఒకళ్ళే తిప్పలేదు, బరువు ఉంటుంది. ఇంకా పెద్ద విచిత్రం, ఆ తిరుగులి విసరి దానికి ఆ పుల్ల ఇద్దరు ఒకే విధంగా తిప్పాలి. ఒకటి ఎక్కువ ఊపేమనుకో ఊడిపోదు. నీ బలం తిట్టాలన్నావు అనుకో ఒకరు, ఇద్దరు ఒకటే బ్యాలెన్స్. అది ఒకటే పుల్లలు పట్టుకోవాలి. ఇద్దరు రెండు చేతులు కింద మీద కలుస్తాయి కూడా. కానీ ఇద్దరులోనే ఒకడు పోయి ఒకడు ఉంటుంటే నన్ను పెట్టి ఎంత ఏం చేసిపోయావు? ఇప్పుడు దాకా నీవు నేను ఎక్కడికి చూస్తున్నాగా అక్కయ్య వదిలేమ్మా అంటావా? రెండు చూపులు కలిసే ఉంటాయి, ఒకటే పుల్ల. ఇదివరకు తిరుగుడు ఇసిరేవాడండి, ఒకళ్ళే విసరలేరు, అందుకే ఇంకొకళ్ళు పట్టుకునేవాడు. అదే బ్యాలెన్స్గా విసిరాలి. ఒకళ్ళు కొంచెం వచ్చి ఇటన్నా అనుకో ఎక్కువ ఊడిపోతాం. ఆ బ్యాలెన్స్ కుదరాలి. పిండి తెచ్చేవాళ్ళు కూడా అంతే. రోటీలో దంచుతున్నప్పుడు ఇద్దరు స్త్రీలు, ఒకడు దాన్ని పైకి లేచిన తర్వాత వాళ్ళు రోటీలో రోకలికి పెడతారు. ఇద్దరు ఒకటి నుండి అలా వస్తారు. అది అలవాటు, అవగాహన. ఇద్దరు తిరిగి విసురుతున్నారు, ఇద్దరు పొలంలో పని చేస్తున్నారు. ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు, ఒకళ్ళు అయ్యో ఎంత అన్యాయం చేసేవాళ్ళు అంటే కుదరదు. ఎవరు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు? ఎప్పుడు అన్నాను నా ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాను. ఎప్పటికప్పుడే రెడీ, ఎప్పటికప్పుడే సిద్ధంగా ఉన్నాను. ఆయన వచ్చినప్పుడు రెడీగా ఉండాలి. కనుక పునరుద్ధానం మన ధైర్యంగా విశ్వాస జీవితంలో భయంకరమైన దినాల్లో ఉంటుండీ మీ దీపములు వెలుగుచుండు ఇవ్వడి మీ యొక్క నడుపులు ఆయన ఎప్పుడైనా వస్తాడు. దొంగొచ్చినట్టుగా వస్తాడు. మనమైన ఎప్పుడైనా వెళ్ళిపోతాం తెలియదు. ఇష్టం లేకపోయినా మనమైనా వెళ్ళిపోతాం అనే మాట కూడా ఒప్పుకోవాలి. అవునా కాదు? నేను ఒప్పుకోనండి అంటాను. అది వేరే సార్. మనమైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఆయనైనా వచ్చేస్తారు. ఏమండి, లోకమైనా అంతమైపోతుంది. ఏదో ఈ ఈవెంట్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. దానికోసం మనం సిద్ధపడి ఉండాలి. అటు అనుకోలో ప్రభు మనం ప్రతిష్ఠించును కాక. ఆమె ప్రార్థన